రాష్ట్రంలో రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా పైన అయితే పెద్ద ఎత్తున కామెంట్స్ అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానంగా ఓవైపు పొలిటికల్ హీటు నడుస్తున్నప్పటికీ మరోవైపు సినిమా రంగంలో కూడా ఈ యొక్క కామెంట్స్ పైన అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు కనిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానంగా మనతో పాటు నిర్మాత అండ్ డైరెక్టరు నట్టి కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఈరోజు వ్యూహం సినిమా కానీ రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ పైన మీరు ఏమంటారు? ఇప్పుడు ఒకటండి, వ్యూహం సినిమా అనేది అది వైసీపీ వాళ్ళ సినిమాది. అంటే ప్యూర్గా వైసీపీ అది గవర్నమెంట్ తీసిందా, లేకపోతే దాసరి కిరణ్ గారు వైసీపీకి సపోర్టా, లేకపోతే అక్కడ ఉన్న కొంతమంది ఎంపీస్ సపోర్టా అనేది ఇది సినిమా. రామ్ గోపాల్ వర్మ గారిది కాదు. రామ్ గోపాల్ వర్మ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అంతే. కాకపోతే ఏంటంటే ఆయన సినిమా తీశాడు, ఆ సినిమాని వాళ్ళు అడిగారు, పార్టీ వాళ్ళు అడిగారు, పార్టీకి సినిమా తీశాడు, అయితే అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా పొలిటికల్గా ఈ సినిమాలు ఎన్ని తీసినా ఈ పొలిటికల్గా మనిషిని మనం బాధ పెట్టడానికి, అవతలగాసి వ్యంగ్యంగా చూపించడానికి మనం అవుతుందే తప్ప ఈ సినిమాల వల్ల ఓట్లు రాలుతాయి, ఓట్లుగా మలుచుకుంటాం. ఇక సునక ఆనందం అంటారు. అంటే మన ఇంట్లోకి వచ్చి ఆహాహాహా నాకు ఇప్పుడు నేను ఇలా చేయలేకపోయాను, నేను సినిమా రూపంగానే చూపించాను, డూబు రూపంగానే చూపించానని ఒక నాయకుడు నవ్వుకుంటూ కూర్చుంటాడు. ఒక నాయకుడు నవ్వుకుంటూ దాన్ని సరదాగా నవ్వుతూ ఆ సినిమా చూసుకుంటూ కూర్చుంటాడు. ఇదేమంటారు, సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వకపోతేనంట బయటలో చూసుకుని 10 సార్లు మనం అదే చూసుకుని కూర్చుంటాం కదా. నరసింహ సినిమా క్యారెక్టర్లు ఉంది రమ్యకృష్ణ గారు, అది అయ్యి రీల్ మొత్తం అయిపోద్ది కదా, అలాగవుతుంది. అంటే సునక ఆనందం. అంటే ఆ ఆనందం తప్ప దాంట్లో సినిమా తీసిన ఓట్లు ఏమీ రాలవు. సినిమాలోని నాకు తెలిసి ఏమీ ఉండదు. కనుక సినిమా రిలీజ్ రేపు అంటున్నారు. మరి రేపు అంటున్నారు, ఇప్పటికి వచ్చి వాల్ పోస్టర్లు లేవు, పబ్లిసిటీ లేదు, ఆన్లైన్ లేదు, ఎక్కడా లేవు. నేను టికెట్ కోసం అంటే ఆ సినిమా ఫస్ట్ చూసేది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఏముందో చూడటానికి. అంటే నేను కూడా దాంట్లో ఒక్కడిని. ఆ సినిమా ఎంత బేగా థియేటర్లో వస్తే టికెట్ వేసి చూసిన తర్వాత ఆయన పెట్టిన క్యారెక్టర్స్ అసలు ఏంటి ఎలా తీసాడో చూస్తే నేను ఒక సినిమా తీస్తాను. అంటే సినిమా రూపంగా సమానం చెప్తాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేనేదో చూస్తున్నాను, అంటే నిన్న నేనేదో చూస్తే ఒక ఛానల్లో, TV5 ఛానల్లోని మీ ఛానల్ అనుకో, సారీ మీ ఛానల్లోనే ఏదో ఎవరో వచ్చి తల తీసేస్తాం ఏదో అనేసి ఒక మాట అంటే దాని మీద మొత్తం టోటల్గా ఏదో ఒక రూమారం వచ్చింది. ఓకే, అక్కడ మీరు డిబేట్ పెట్టారు, సాంబశివరావు గారు ఆయన డిబేట్ పెట్టాడు. ఆయన ఏం చెప్పలే. అక్కడ నన్ను ఇప్పుడు మీరు నాకు లైవ్ పెట్టారు, లైవ్లో నేనేం మాట్లాడినా లైవ్లో వెళ్ళిపోతుంది. అది దానికి ఆయన మీద మీరు కేసు పెట్టాలి. కానీ ఆ కేసుని తీసుకొచ్చి ఎవరి మీద పెట్టడం అనేది ఫస్ట్ దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. నెంబర్ 1, నిజంగా కేసు పెట్టాలి అనుకుంటే నాయుడు గారికి ఏం సంబంధం? ఒకటి, జ్యూరిస్డిక్షన్ తెలంగాణ జ్యూరిస్డిక్షన్లో పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ జ్యూరిస్డిక్షన్లోకి వెళ్ళి అక్కడ డీజీపీ గారికి లెటర్ ఇవ్వడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి ఆంతర్యం ఏంటి? దానికి కూడా కావాలి కదా. అండ్ జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ కూడా కావాలి కదా. ఎక్కడ ఇష్యూ జరిగింది, ఎక్కడ జ్యూరిస్డిక్షన్ ఏ పిఎస్ దరిదాపులో జరిగింది, అవి కూడా ఉండాలి కదా. మరి అక్కడ మరి ఎక్కడ జరిగింది? జూబ్లీహిల్స్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఎస్ రైట్, అది మీరు కంప్లైంట్ ఇవ్వడంలో రామ్ గోపాల్ వర్మ గారు తప్పలేదు. కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్ ఎక్కడ? అంటే పబ్లిసిటీ కోసం ఇచ్చారా, లేకపోతే మీ రాష్ట్రంలో ఎవరినైనా మేము లోన్ వేసేస్తాం, అరెస్ట్ చేస్తామని చెప్పేసి తీసుకొచ్చి చేశారా? రెండోది, నాయుడు గారు అనేది మీరు సోషల్ మీడియాలో ఒక దొరికిందని చెప్పి ఆయన ఫోటోలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మీరు సునకానందం పొందుతున్నారు తప్ప నాయుడు గారికి ఏమి సంబంధం లేదు, అక్కడ సాంబశివరావు గారికి ఏం సంబంధం లేదు, TV5 యాజమాన్యానికి ఏం సంబంధం లేదు. అక్కడ ఉన్న వ్యక్తి కోపంతో, బాధతో రగిలిపోయి ఆ మాట అని ఉండొచ్చు. అన్న ఆయన మీద తప్పనిసరి చట్టరూపంగా చర్య తీసుకోవాలి. ఎలా తీసుకోవాలా? మీరు కంప్లైంట్ ప్రాపర్లీ ఇస్తే అక్కడ తీసుకుంటారు. ఆయన మీద అక్కడ కూర్చున్నప్పుడు మిమ్మల్ని ఏమని మీరు అనమని చెప్పారా? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు నాకు పెట్టారు, నా నోట్లో నుంచి వచ్చిన మాట నాది కదా, ఈజ్ ఐ విట్నెస్. నా మీద మీరు పెట్టండి కేసు. ఆయన రిపీట్ అన్నాడు, అంటే వెనకడుగు వేయలేదు. కనుక మీరు పెట్టండి, అక్కడికి వెళ్ళి కేసు పెట్టడం ఏంటి? అంటే ఇది పిరికి బంద చర్య. ఇది ఏంటంటే గవర్నమెంట్ మాది, మేము ఏమైనా చేయగలుగుతాం అనేది కనపడుతుంది. దీన్ని పూర్తిగా ఖండించాలి, అందరూ ఖండిస్తున్నారు కూడా. ఎందుకంటే కేసు పెట్టాల్సింది ఆయన అన్నమాట మీద కేసు పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? జూబ్లీహిల్స్ పిఎస్లో పెట్టాలి. యాజమాన్యంకి సంబంధం లేదు,
యాంకర్కి సంబంధం లేదు. ఏం సంబంధం ఉంటుంది అక్కడ? యాంకర్ది నేను కూడా చూశాను. ఆ చూసిన దాంట్లో నాకు చూసిన దాంట్లో ఏదైనా సోషల్ మీడియాలో చూసిన దాంట్లో ఆయన వచ్చి తప్పు, మీరు విత్డ్రా చేసుకోండి అని కూడా చెప్పాడు. ఐ రిపీట్ అని ఆయన కూడా అన్నాడు. కనుక ఇది పూర్తిగా ఖండించదగిన విషయం. అసలు నాయుడు గారిని అంటే ఏం లేదు, ఒక టార్గెట్. అంతకుముందు ఏబిఎన్ని, టీవీ5ని దేశద్రోహం కేసు పెట్టారు సుప్రీంకోర్టులో, మళ్ళీ స్టే ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రాజకీయంగా అనగదొక్కాలి అనేది, ఛానల్స్ని స్వేచ్ఛని, భావ స్వేచ్ఛని అనగదొక్కాలనేది వాళ్ళు ఇప్పుడు ఆలోచన. ఇప్పుడు నేను మాట్లాడుతాను, నా మీద కేసు పెడతారు, మీ మీద కేసు పెడతారు. ఈజ్ అ కామన్. అంటే పోలీసులతో రాజ్యం నడుపుదాం అనుకుంటే కష్టం. నేనేమన్నా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ యాజ్ పర్ లా, ఇండియన్ పిల్లలు మీకు అన్ని లా సెక్షన్లు ఉన్నాయి. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాలి తప్ప జ్యురిడిక్షన్ పాయింట్ ఆఫ్ ఉంటుంది. మీకు ఎవరు చేశారు, ఎవరిని పెట్టాలి, ఏం పెట్టాలి అని ఆలోచించుకోవాలి తప్ప ఆ ఏరియా ఎక్కడ ఉందని చూడాలి తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో కావాలని చెప్పేసి నాయుడు గారి మీద కేసు, మళ్ళీ అలాగే టీవీ మీద కేసు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది పూర్తిగా ఖండించవలసిన విషయం. నేను కాదు, అందరూ ఖండించాలి. సో ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ విషయం పైన అయితే రగిలిపోతున్న పరిస్థితి ఉంది. తెలుగు యువత కూడా అనేక విధాలుగా అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ ఖండించాలండి, అందరూ ఖండించాలి. ఎందుకంటే అక్కడ మీరు లైవ్ పెట్టిన దాంట్లో ఒక వ్యక్తికి ఉన్న ఆయన భావన, ఆయనకున్న కోపం, ఆయనున్న ఆక్రోశం ఆయన చెప్పాడు. ఆయన దాంట్లో ఒక చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పులేదు, ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు, ఆయన మీద కేసు రిజిస్టర్ చేయొచ్చు. అక్కడ తెగవాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? అక్కడ ఆ ఛానల్కి ఏం సంబంధం ఉంటుంది? మీరు ఒక మాట చెప్పండి. జ్యురిడిక్షన్ మీరు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే, అంత భయం ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఎందుకు ఆంధ్రాలో ఎందుకు ఇచ్చారు డీజీపీ గారికి? కానీ ఏది ఏమైనా ఇంకా 4 నెలలు కళ్ళు మూసుకోవాలా, అంతే. 4 నెలలు కళ్ళు మూసుకుంటే అన్నీ బయటకు వస్తాయి. నీతి ఏంటో, నిజాయితీ ఏంటో అన్నీ బయటకు వస్తాయి. త్వరలోనే అందరూ కూడా రామ్ గోపాల్ వర్మ గారు ఏంటో, దాసరి కిరణ్ గారు ఏంటో అందరూ తెలుస్తాయి. ఎందుకంటే చిత్తశుద్ధి ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. అది ఇక్కడ జ్యురిడిక్షన్ పాయింట్ ఆఫ్లో ఇక్కడ ప్రతి ఒక్కరూ ఖండించాలి. జ్యురిడిక్షన్ పాయింట్ ఆఫ్ ఇక్కడ పెట్టాలి. అది కూడా ఇది అన్న వ్యక్తి మీద ఒక్కరి మీదే పెట్టాలి. ఒక్కరికే వర్తిస్తుంది, ఇంకొకరికి రాదు అది. సో ఇది ప్రధానంగా చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ చేసే కామెంట్స్ పైన కానీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు యువతతో పాటు అందరూ కూడా రగిలిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది రాజకీయ పొలిటికల్ నేపథ్యంలోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. 4 నెలలు ఆగితే మొత్తం అంతా కూడా కథ అంతా కూడా తెలుస్తుందని డైరెక్టర్ అండ్ నిర్మాత నట్టి కుమార్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గా ప్రసాద్తో చిన్నారావు, టీవీ5 శ్రీకాకుళం జిల్లా నుంచి.